ఈ వాక్యం తప్పేమో. రచన శ్రీహరికృష్ణ. దమయంతమ్మ, రవి వచ్చాడు, కాఫీ తీసుకురా. రారా రవి, టిఫిన్ చేసావా? ఏంటి లేటు? ఓహో, ఇవాళ ఆదివారం కదా, మర్చిపోయా. నా స్నానం పానం అంతా అయ్యి రెడీగా ఉన్నా, నీ గురించి వెయిటింగ్. ఇంకా రావేమోనని ఒక్కడనే వెళదాం అనుకున్నా. ఓ 10 నిమిషాలు లేట్ అయితే ఆటోలో వెళ్ళిపోయేవాడిని. తొందరగానే లేచా. స్నానానికి వెళ్ళబోతుంటే కార్పెంటర్ వచ్చాడు. 2 బాత్రూమ్ డోర్లు మన వానాలకి ఉబ్బిపోయినట్టయి గడియలు పట్టడం లేదండి. కార్పెంటర్లు, ప్లంబర్లు దొరకడం చాలా కష్టమైపోతోంది ఈ రోజుల్లో. మళ్ళీ దొరకడాన్ని ఆ 2 పనులు చేయించా. ఓ గంట పనికి 800 రూపాయలు సమర్పించుకున్నా. ఎందుకు మీ సాఫ్ట్వేర్ల ఉద్యోగాలు? వాడు చూడు, గంటలో 800 రూపాయలు. ఎంతైనా రోజు మొత్తంలో కనీసం ఓ 3000 గ్యారంటీగా సంపాదిస్తాడు వాడు. అంటే నెలకు 1 లకారం వాడి సంపాదన. గ్రేట్. నైపుణ్యం అనేది ఒక్కడి సొత్తు కాదు. ఈయన మాటని ఎంతవరకు అంగీకరిస్తున్నావు రవి? 100% నిజమండి బాబు అంటుంటే కాఫీ తెచ్చింది దమయంతమ్మ గారు. ఇద్దరికీ ఇచ్చింది. ఇదిగో, ఈ చెల్లమ్మ ఎంత గొప్పగా కాఫీ పెడుతుందో అంతకంటే గొప్పగా వంట కూడా చేస్తుంది. అన్నపూర్ణ దేవిడ ఈ దమయంతమ్మ, ఈవిడ పుణ్యమా అంటూ రోజు 4 మెతుకులు తింటున్నా. భలేవారే అన్నయ్య గారు, మీరు జీతం ఇస్తున్నారు, నేను వండి పెడుతున్నా. అన్నయ్య గారు, వంట కూడా చేసి టేబుల్ మీద పెట్టా. కొద్దిగా ఈ పూటకి చల్లబడిన పదార్థాలే ఉంటాయేమో మీరు తినే టైంకి. అన్నయ్య గారు, తొందరగా ఇవాళ ఇంటికి వెళ్ళాలి. సాయంత్రం మా అమ్మాయిని చూడటానికి అబ్బాయి వాళ్ళు వస్తున్నారు. ఓ పావు గంటలో నేను బయలుదేరతా. ఏమీ అనుకోకుండా ఈ పూటకి కొంచెం పెట్టుకు తినండి అన్నయ్య గారు. సాయంత్రం 6:45కి మంచి ముహూర్తం ఉంది, అప్పుడే అమ్మాయిని చూపించండి అని చెప్పారు సిద్ధాంతి గారు. అన్నయ్య గారు, శ్రమ అనుకోకుండా మీరు వచ్చి అబ్బాయిని చూసి అబ్బాయితో మాట్లాడితే బాగుంటుందని నా అభిప్రాయం. ఆయన కూడా మీకు చెప్పి తప్పకుండా రమ్మనమని చెప్పమన్నారు అన్నయ్య గారు అంది. తప్పకుండా వస్తానమ్మా. మొన్ననే చెప్పావు, నేను మర్చిపోయా. అవును, డబ్బులు ఏమైనా కావాలమ్మా? వద్దన్నయ్య గారు, ఉన్నాయి. ఇంట్లో నేను పని చేసుకుంటారా, కానీ నువ్వు వెళ్ళమ్మా. తప్పకుండా నచ్చుతుంది మీ కీర్తన. ఆ అబ్బాయికి చక్కగా బీటెక్ చదివించారు, సంగీతం కూడా నేర్పిస్తున్నారు. రేపో మాకు మంచి ఉద్యోగం కూడా వస్తుంది దానికి. ఇంకా నువ్వు వెళ్ళమ్మా అన్నాడు రంగారావు. అలాగే అన్నయ్య గారు, అంతా మీ ఆశీర్వాదం అంటూ ఖాళీ గ్లాసులు తీసుకుని లోపలికి వెళ్ళింది దమయంతమ్మ. రవి, మనం ఇంక బయలుదేరదామా అంటూ లేచారు ఇద్దరును. రంగారావు, రవికుమార్ పక్క పక్క ఇళ్ళు. పొద్దుట 8:30 కాగానే రవి స్కూటీ మీద బయలుదేరి రోజు రాములవారి గుడికి వెళ్ళడం వాళ్ళిద్దరికీ అలవాటు. తనకంటే 20 సంవత్సరాలు చిన్నవాడైన రవికుమార్ అంటే చాలా అభిమానం. ఒంటరిగా ఉన్న తనకి అవసరం వచ్చినప్పుడల్లా సాయం చేస్తూ ఉంటాడని. అలాగే గత 15 సంవత్సరాలుగా తన ఇంటిలో వంట మనిషిగా వచ్చి అన్ని పనులు చక్కగా చేస్తున్న అటువంటి దమయంతమ్మ అన్న కూడా చాలా అభిమానం రంగారావు గారికి. తన సొంత అన్నలాగానే ఉంటాడు, సలహాలు ఇస్తాడు. 10 నిమిషాల్లో గుడికి చేరుకున్నారు ఇద్దరును. దర్శనం చేసుకుని అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, సమస్త పాపక్షేకరం, శ్రీ సీతారామ పాదోదకం భావనం శుభం అంటూ మంత్రం చదువుతూ పూజారి గారు ఇచ్చిన తీర్థాన్ని స్వీకరించారు ఇద్దరును. పాదుకలు, హారతి, ప్రసాదం తీసుకుని, అయ్యా రామానుజం గారు, కొద్దిగా ఆ మంత్రాన్ని ఎమెండ్ చేయరాదు? అదే అకాల మృత్యుహరణం బదులు అకాల మృత్యు ఆహ్వానం అంటూ నాలాంటి 65+కి తీర్థం ఇస్తూ చదవకూడదు అంటూ సరదాగా నవ్వాడు.
రంగారావు. అయ్యా రంగారావు గారు, నేను ఇలా ఉంటే తమరికి ఇష్టం లేదా ఏమిటి? నాకు ఇంకా చాలా బాధ్యతలు ఉన్నాయండోయ్ అంటూ పూజారి రవి కూడా నవ్వుకున్నారు. ఏదో మీ మీద ఉన్న చనువుతో అలా అన్నానండి అంటూ ప్రసాదం నోట వేసుకుని, రవి ఇక ఇంటికి బయలుదేరదామా? అలాగే పదండి అంటూ కాసేపు కూర్చుని లేచి బయలుదేరారు ఇద్దరును ఇళ్ళకి. ఆ రోజు సాయంత్రం 5:30కి దమయంతమ్మ గారింటికి చేరుకున్నాడు రంగారావు. 6:45కి అనుకున్న సమయానికే కీర్తన చూపెట్టారు. వాళ్ళకి కీర్తన నచ్చిందని వెంటనే ముహూర్తాలు పెట్టించండి అని చెప్పేశారు నాంచకుండా అబ్బాయి వాళ్ళు. కాఫీ పలహారాలు అయిన తర్వాత, నీ పేరేంటి బాబు? ఏ కంపెనీలో జాబ్ చేస్తున్నావు? విదేశీ ఛాన్సులు వస్తే వెళ్తావా? ఛాన్స్ దొరికితే అక్కడే సెటిల్ అయిపోతావా అంటూ అడుగుతున్న రంగారావు ప్రశ్నలకి ఓపికగా సమాధానం చెప్పాడు. విదేశాలంటే నాకు మక్కువ లేదని, నాకు ఇక్కడే ఉద్యోగం చేయాలని, తనకి మంచి ప్యాకేజీ ఉందని, ఇండియా విడిచి వెళ్ళే ప్రసక్తి లేదని చెప్పాడు. మంచిది బాబు, ఆల్ ది బెస్ట్ అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత తను బయలుదేరుతూ జేబులోంచి చెక్ బుక్ తీసి ఓ 25,000కి చెక్ రాసి కీర్తన చేతిలో పెట్టాడు. ఉంచమ్మా, ముందు ముందు పెళ్లి ఖర్చులకు ఉపయోగపడతాయి అంటూ. రాత్రి టిఫిన్ చేసి పడుకున్న రంగారావుకి ఆయన కూతుళ్ళు అనన్య, అన్యోన్యాలు గుర్తుకొచ్చారు. అనన్య అమెరికాలో గ్రీన్ కార్డ్ హోల్డర్, అన్యోన్య ఇంగ్లాండ్లో గ్రీన్ కార్డ్ హోల్డర్. ఇద్దరిని చూసి 10 ఏళ్ళు పైన అయింది. అడపాదడపా వీడియో కాసులో తప్ప. వాళ్ళమ్మ కౌశల్య పోయినప్పుడు రావటమే. పట్టుబట్టి మరీ ఫారెన్ సంబంధాలే చేయించింది పిల్లలకి ఇద్దరికీను. కనీసం ఒకరికైనా ఇక్కడ సంబంధం చూద్దామంటే ససైమిరా వద్దే వద్దంది. ఒకసారి రండిరా తడులారా అంటే, కుదరడం లేదు నాన్నగారు, ఆయనకి నాకు సెలవులు దొరకటం కష్టం అని పెద్దమ్మాయి అనన్య అంటే, సారీనండి నాన్న, పిల్లల చదువులు, పైగా వాళ్ళు పెద్దగా ఇంట్రెస్ట్ కూడా చూపడం లేదు అక్కడికి రావడానికి. ఈ మధ్య నేను జాబ్లో జాయిన్ అయ్యా, నెక్స్ట్ ఇయర్లో తప్పకుండా ట్రై చేస్తాను నాన్నగారు, మీ ఆరోగ్యం జాగ్రత్త అంటుంది అన్యోన్య. తప్పదు, ఆడపిల్లలంటే అంతే, అల్లుళ్ళ చేతుల్లోనే ఉంటుందా వాళ్ళ జీవితం, దగ్గరగా ఉన్నట్టు ఊహించుకుంటూ బతకడమే. ఓసే రాక్షసి, నన్నొక్కడినే ఈ బాధలన్నీ భరించమని నీ దారి నువ్వు చూసుకున్నావు కదే దొంగ మొహమ అంటూ నిట్టూర్చి నిద్రలోకి జారుకున్నాడు రంగారావు. ఏమండి, తప్పకుండా ఇవాళ రంగారావు బాబాయ్ గారికి వాళ్ళ పిల్లలు గ్యారంటీగా గుర్తొచ్చే ఉంటారు. ఎందుకు రారే పాపం, ఇందాకే ఫోన్ చేసి చెప్పారు, దమయంతమ్మ గారి అమ్మాయికి పెళ్లి చూపులకి వెళ్ళారట, పిల్ల నచ్చి పెళ్లి కుదిరిందని చెప్పారు. పెళ్లి కొడుకుని చూస్తే తన చిన్నల్లుడు గుర్తుకొచ్చాడు, అచ్చం ఇతను కూడా తెల్లగా బక్కపలసగా ఉన్నాడని, మంచి జాబ్ అని చెప్పారు. అలా చెప్తుంటే కొద్దిగా ఆయన గొంతెందుకు జీరపోయినట్లే అనిపించింది. అయినా సరేనండి, ఎంతో ఆనందంగా ఉంటాడండి బాబాయ్ గారు, ఏ ఏ బాధ లేకుండాను. ఓసై, ఎదుటివారు హాయిగా ఆనందంగా ఉన్నారంటే వారికి కష్టాలు లేవని అనుకోకూడదు. ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని తట్టుకునే గుండె ధైర్యం వారికి ఉండవచ్చు. ఆ ధైర్యం నేర్చుకుంటే ప్రతి వారు ఆనందంగా ఉండవచ్చు. రంగారావు గారిని చూస్తే నాకు అలాగే అనిపిస్తుంటుంది. ఓసారి ఏదో టాపిక్ వస్తే అడిగా, సార్ మీరు ఒంటరిగా ఉంటున్నారు, పిల్లలేమో దూరంగా ఉంటారు, ఏ జ్వరమో లాంటిది వస్తే ఎందుకు ఒంటరి బతుకు అని అనిపించదా సార్? సారీ ఇలా అడిగానని ఏమీ అనుకోకండి అంటే, భలేవాడివే, కానీ ఒక్కసారి అనిపిస్తుంది, ఎలా రాసి పెట్టి ఉంటే అలా జరగాల్సిందే అనే కర్మసిద్ధాన్ని నమ్మే జాతి నాది, తప్పదు అనేవారు. నీ కోసం ఏడ్చేవాళ్ళంటే అదృష్టంగా భావించాలి. నీ కళ్ళల్లో కనబడ్డ
కన్నీటి చుక్కలను చూసి ఎవరైతే బాధపడతారో వారే నీవారు అని అనేవారు. ఇంకా చాలానే చెప్పేవారే. చూడు రవి, నీకు ఉదాహరణగా చెప్తున్నా. నీతో జీవన పయనం చేసిన వారు చివరిదాకా ఉంటారని అనుకోకూడదు. అందుకు వాళ్ళని తప్పు కూడా పట్టకూడదు. ఎవరి కారణాలు వారికి ఉంటాయి. ఒక్కసారి నువ్వే ఈ ప్రయాణం నుంచి వారితో సాగించలేకపోవచ్చు. అందుకే కాలం చాలా గొప్పది. ఏ టైంలో ఏం చేస్తుందో ఎవరికీ అంతుపట్టదు. చూడు, మనం పుట్టినప్పుడు పేరుండదు, ఊపిరి మాత్రమే ఉంటుంది. పోయినప్పుడు మన పేరు మాత్రమే ఉంటుంది, ఊపిరి ఉండదు. ఈ రెండింటి మధ్య ఉన్నదే జీవితం. ఊపిరిని ఎలాగూ నిలుపుకోలేం, కనీసం పేరునైనా నిలుపుకుంటే చాలా మంచిదని నా అభిప్రాయం. 10 మందికి మంచి చేయడానికి నా వంతు కృషి చేస్తా. అలా నా ఒంటరి జీవితాన్ని మర్చిపోవడానికి ప్రయత్నిస్తా అని అనేవారు. హలో రవి, ఒకవేళ నేను హఠాత్తుగా ఢామ్మని అంటే మా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అందించాల్సిగా. నువ్వు ఆ దమయంతమ్మో. అందుకే మా వాళ్ళ ఫోన్ నెంబర్లన్నీ మీకు ఇచ్చా. చూసావా నేనెంత స్వార్థపరుడినో? ఇందాకే చెప్పా కదా, కాలం చాలా గొప్పది. ఏ టైంలో ఏం చేస్తుందో అంతుపట్టదని. నా బ్యాంకు లాకర్లో ఓ సీల్డ్ కవర్ ఉంది. ఆ బ్యాంకు లాకర్ నంబర్లు నా కూతుళ్ళకి వాట్సాప్ చేశా. ఒకసారి ఈ విషయం వాళ్ళు కనుక ఇక్కడికి వస్తే మా అమ్మాయిలకి ఆ విషయం చెప్పు. బ్యాంకర్ లాకర్లో ఒక సీల్డ్ కవర్ ఏదో ఉందిటమ్మా, మీ నాన్నగారు చెప్పారు, మిమ్మల్ని చూసుకోమన్నారు అని. నా ఆస్తి తాలూకు వివరాలన్నీ దాంట్లో రాశా. ఏం చేసుకుంటారో వాళ్ళ ఇష్టం. కోర్స్ దానికి చాలా టైం ఉందనుకో. పాపి చీరవి అన్నారుగా, నేను అంత తొందరగా పోన్లే అని చెప్పి నవ్వేసేవారు. ఒక్కోసారి నాకు అనిపిస్తూ ఉంటుంది, అసలు ఆయన తన ఒంటరితనానికి భయపడుతూ తానేమీ భయపడటం లేదు అని అనుకుంటూ ఉంటారా, లేక నిజంగానే ధైర్యంగా ఉంటారా అనేది. ఒక్కొక్కప్పుడు నాకు అనిపిస్తుంది, చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అని లోగడ చెప్పుకునేవారు. కానీ రంగారావు గారి లాంటి వారిని చూస్తుంటే ఆ సామెత, ఆ మాట తప్పేమో అనిపిస్తుంది. ఏది ఎలా అయినా సరే, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే, రంగారావు గారిలాగా గుండె ధైర్యం, ఆత్మస్థైర్యం అనే వాటిని ప్రతివారు జీవితంలో ఒక భాగంలాగా చేసుకుంటే ఎటువంటి చింత ఉండదేమోనని నా ఉద్దేశమే. ఇదండి కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ శ్రీహరికృష్ణ.